హాయ్ నమస్తే, నేను మీ దివ్య ఫ్రమ్ శ్రీ మీడియా. ఈరోజు మన ముందు నా చార్టెడ్ అకౌంట్ ఎన్ చంద్రమౌళి ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనకి 14 ఇయర్స్ సీఏ ప్రాక్టీస్లో ఉన్నారు. సార్ కలుద్దాం. సార్ హాయ్ నమస్తే, ఎలా ఉన్నారు? సూపర్. వెల్కమ్ టు శ్రీ మీడియా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, అలాగే ఇప్పుడు బర్నింగ్ పాయింట్ ఐటీ రిటర్న్స్ ఎవరు ఫైల్ చేసుకోవాలి? యాక్చువల్గా ఏంటంటే సాలరీడ్ ఎంప్లాయీస్కి కానీ బిజినెస్ పీపుల్ కానీ వాట్ ఎవర్ దేర్ ఇన్కమ్ ఇస్, వాళ్ళ టోటల్ ఇన్కమ్ పర్ ఇయర్ కానీ వన్స్ 3 lakhs క్రాస్ అయ్యింది అంటే ఖచ్చితంగా ఫైల్ చేసుకోవాలి రిటర్న్. సో మనకి యాక్చువల్గా ఏంటంటే బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ 3 lakhs, వెదర్ న్యూ స్కీమ్ ఆర్ ఓల్డ్ స్కీమ్. సో 3 lakhs క్రాస్ అయ్యింది అంటే కంపల్సరీగా వాళ్ళు రిటర్న్ ఫైల్ చేసుకోవాలి. ఇన్ కేస్ వాళ్ళు ఫైల్ చేయలేదు అంటే అప్ టు డిసెంబర్ వరకు ఇంట్రెస్ట్ పే చేసుకొని ట్యాక్స్ మీద ఫైల్ చేసుకోవచ్చు విత్ మినిమల్ పెనాల్టీ. వన్స్ డిసెంబర్ క్రాస్ అయింది అంటే వాళ్ళు పెనాల్టీ కూడా పే చేయాల్సి ఉంటుంది. ఓకే, అలాగే సాలరీడ్ ఎంప్లాయీస్ ఎప్పుడు ఫైల్ చేసుకోవాలి, బిజినెస్ పీపుల్ ఎప్పుడు ఫైల్ చేసుకోవాలంటారు? ఓకే, ఈ సాలరీడ్ ఎంప్లాయీస్కి వచ్చేటప్పటికి 31st July ఇస్ ద లాస్ట్ డేట్. ఎవ్రీ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ April to March అయిపోగానే నెక్స్ట్ July 31st లాస్ట్ డేట్. సో ఎవ్రీ పర్సన్, సాలరీడ్ పర్సన్ July 31st ఫైల్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ బిజినెస్ పీపుల్ 2 types ఉంటాయి, ట్యాక్స్ ఆడిట్, నాన్ ట్యాక్స్ ఆడిట్. ట్యాక్స్ ఆడిట్కి వచ్చేటప్పటికి 30th September వరకు టైం ఉంటుంది. ట్యాక్స్ ఆడిట్ పీపుల్ అంటే హూస్ టర్న్ ఓవర్ ఇస్ మోర్ దాన్ 1 crore. 1 crore కానీ క్రాస్ అయిందంటే వాళ్ళ యాన్యువల్ టర్న్ ఓవర్, వాళ్ళకి 30th September వరకు టైం ఉంటుంది. నాన్ ట్యాక్స్ ఆడిట్ పీపుల్ షుడ్ ఫైల్ బిఫోర్ 31st July. ఓకే, అలాగే ఇప్పుడు 30K అబోవ్ శాలరీస్ వస్తాయి కదా, వాళ్ళకి పర్ యానం 3 lakhs అబోవ్ ఉంటుంది. సో వాళ్ళకి ట్యాక్సేషన్ కోసం తెలియదు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలని, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి లైక్ ఫ్యూచర్లో వాళ్ళకి తెలియదు కదా? యాక్చువల్గా అయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేచర్ ఆఫ్ బిజినెస్ వాళ్ళు కంపల్సరీ ట్యాక్స్ ఫైల్ చేయాలి వన్స్ బేసిక్ ఎగ్జంప్షన్ క్రాస్ అయిందంటే. కానీ ఏంటంటే వాళ్ళకి 87 year రిలీఫ్ ఉంటుంది. ఆ రిలీఫ్ ప్రకారం ఏంటంటే మీకు కరెంట్ ఇయర్ అయితే 7,50,000 వరకు వాళ్ళకి ఎగ్జంప్షన్ ఉంటుంది. బట్ వన్స్ 3 lakh క్రాస్ అయింది అంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకొని ఎగ్జంప్షన్ చూపించుకుంటారు. సో వాళ్ళకి ట్యాక్స్ ఏం పడదు. ట్యాక్స్ లేకుండా జస్ట్ ఓన్లీ ఐటీ రిటర్న్ ఫైల్ చేసుకుంటే సరిపోద్ది వాళ్ళు. ఇన్ కేస్ ఫైల్ చేయలేదు అంటే ఓన్లీ వాళ్ళకి అప్ టు డిసెంబర్ వరకు 1,000 పెనాల్టీ పడుతుంది. సో చంద్రమౌళి గారు, నాకు తెలిసినంత వరకు 2 రిజమ్స్ ఉన్నట్టు ఐడియా ఉంది, లైక్ ఓల్డ్ వన్ అండ్ న్యూ వన్. ఇందులో సాలరీ ఎంప్లాయీస్ కి ఏది బెస్ట్, బిజినెస్ ఎంప్లాయీస్ కి ఏది బెస్ట్? ఇది యాక్చువల్గా ఏంటంటే మనకి ఫైనాన్స్ యాక్ట్ 2023 స్టార్ట్ అయింది. ఎవరైతే రిటర్న్స్ ఫైల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి గవర్నమెంట్ ఆప్షన్ ఇచ్చింది, వెదర్ యూ కెన్ ఫైల్ ఇన్ ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ ఆర్ న్యూ ట్యాక్స్ రిజిమ్. సో న్యూ ట్యాక్స్ రిజిమ్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే స్లాబ్ రేట్స్ మారుతూ ఉంటాయి, తక్కువ ట్యాక్స్ పడుతుంది. ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ATC ఎగ్జంప్షన్స్ వస్తాయి. అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ఆర్ మెడికల్ ఇన్సూరెన్స్, డొనేషన్స్, ఇలాంటివన్నీ కూడా ఓల్డ్ రిజిమ్లో యాక్సెప్ట్ చేస్తాడు. బట్ న్యూ రిజిమ్లో యాక్సెప్ట్ చేయడం, ఓన్లీ స్టాండర్డ్ డిడక్షన్ మాత్రం ఇస్తాడు న్యూ ట్యాక్స్ రిజిమ్లో. సో బేసిక్ డిఫరెన్స్ అయితే అది. సో అందులో ఒక సాలరీడ్ ఎంప్లాయీస్ ఓల్డ్ రిజిమ్ తీసుకుంటే అది చేంజ్ చేసుకోవచ్చు, అలాగే బిజినెస్ పీపుల్ చేంజ్ చేసుకున్నాక అవుతుంది అసలు? ఎస్, చేంజ్ చేసుకోవచ్చు వన్స్. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడైతే ప్రజెంట్ ఇయర్లో మీరు న్యూ ట్యాక్స్ రిజిమ్ అన్నది వచ్చేస్తుంది. సో దాన్ని మనం చేంజ్ చేసుకోవాలి. ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్లోకి వెళ్ళాలి అంటే ఆప్షన్ Form 10E అని ఫైల్ చేసుకోవాలి. అది ఫైల్ చేసుకుంటే ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ అప్లికబుల్ అవుతాం మనం. వన్స్ అది ఫైల్ చేస్తారు, మీరు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కావాలంటే మార్చుకోవచ్చు. సో న్యూ ట్యాక్స్ రిజిమ్లోకి నేను వెళ్దాం అనుకుంటున్నానంటే వెళ్ళొచ్చు. సో ఏది కావాలంటే అది ఇయర్ వైజ్ మార్చుకోవచ్చు. మనకి ఇప్పుడు ఎవరికి ఏది బెస్ట్ ఆప్షన్ అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఎక్కువ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి. ఇన్సూరెన్సెస్ మ్యాక్సిమం లిమిట్ 1,50,000 ATC కింద. సో ఆ 1,50,000 వరకు వాళ్ళ రిడక్షన్ ఉన్నది అంటే ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే న్యూ ట్యాక్స్ రిజిమ్లో వాళ్ళకి ఇవ్వడు డిడక్షన్, ఆ 1,50,000 డిడక్షన్ రాదు. ప్లస్ ఇంకొక మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే 24B కింద స్టాండర్డ్ డిడక్షన్, ఇంట్రెస్ట్ డిడక్షన్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్. సో అది సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి కూడా వస్తుంది ఓల్డ్ రిజిమ్ అయితే. అదే న్యూ రిజిమ్ అయితే ఓన్లీ లెట్అవుట్ ప్రాపర్టీకి మాత్రమే వస్తుంది ఇంట్రెస్ట్ ఆన్ హౌసింగ్ లోన్. సో మేజర్ డిఫరెన్సెస్ అయితే ఇవి.